హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 550 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఇంటర్మీడియట్ చేయని వాళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏజ్ లిమిట్ ఎంత? 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఈ పీరియడ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, మన ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఉంటుంది. అండ్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నట్టు క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే వీడియోని ఎండ్ వరకు చూసి, ఎవరికైతే ఏజ్ లిమిట్ అంటే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అయితే రావడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసి అక్కడ మీకు పిన్ చేసి పెడతాను. మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోస్ పట్టుకున్న స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మంచి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్ 24, 2025 మనకు ఈ రోజు అయితే రావడం జరిగింది. మీకు వెబ్సైట్లో మీరు ssc.gov.in అనే వెబ్సైట్ అప్లై చేసుకోవాలి. అండ్ ఆ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే కేవలం హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ మాత్రమే. అవి కూడా అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అండ్ అదేవిధంగా టెల్ ప్రింటర్ ఆపరేటర్ అనమాట. మనకు ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోన ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు సెప్టెంబర్ 24, 2025 మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు అక్టోబర్ 15, 2025 నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు టైం అయితే ఉందన్నమాట. అండ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు పేమెంట్ వచ్చేసి అక్టోబర్ 16వ తేదీ వరకు టైం అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకు నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఎవరైతే దీనికి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ మిస్టేక్ చేసింటారు కదా, వాళ్ళు అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి అప్లై చేసినటువంటి వాళ్ళకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 2025 డిసెంబర్ కానీ 2026 జనవరిలో కానీ టెంటేటివ్గా అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు టెంటేటివ్గా డేట్ అయితే ఇచ్చారు. బట్ అఫీషియల్గా మనకు సపరేట్గా ఒక డేట్ అయితే ఇస్తారు. మళ్ళీ అది వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి బ్రదర్. మీకు ఏ చిన్న అప్డేట్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ ఛానల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకున్నట్లయితే మనకు లెవెల్ 4 కింద మనకు గ్రూప్ సి క్యాడర్ కాబట్టి ఇవి 25,500 నుండి 81,100 శాలరీ అయితే వస్తుంది. బట్ మనకు 7th CPC కింద మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్లు మీకు 50,000 దగ్గర రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ మేల్ వాళ్ళకు ఓవరాల్గా మనకు 370 పోస్టులు ఉన్నాయి. వీటిలో మనకు ఓపెన్ కేటగిరీ కింద మాత్రమే మనం ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవాలి. ఓపెన్ కేటగిరీ కింద మనకు 285 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 126, ఈడబ్ల్యూఎస్ 29, ఓబీసీ వాళ్ళకు 79, ఎస్సీ వాళ్ళకు 33, ఎస్టీ వాళ్ళకు 21. ఇక్కడ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు 49 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి 36 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైనా ఉంటే కూడా వీళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇది మేల్ వాళ్ళ వేకెన్సీస్ అనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఫీమేల్ వాళ్ళు ఉన్నారో ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి ఓపెన్ కేటగిరీ కింద 163 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 70, ఈడబ్ల్యూఎస్లకు 16, ఓబీసీలకు 42, ఎస్సీ వాళ్ళకు 21, ఎస్టీ వాళ్ళకు 14 పోస్టులు. ఇక డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చేసి 19. ఓవరాల్ మనకు అమ్మాయిలకు వచ్చేసి 182 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ నేషనాలిటీ. ముందుగా నేషనాలిటీ చూసుకున్నట్టయితే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అనమాట. అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై 1, 2025కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉంటారు. మినిమం మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27, 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి వాళ్ళకు 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 years వస్తుంది కాబట్టి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకు అండ్ ఎక్సర్షన్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా రావడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు చూసుకోండి. మనకు అప్లికేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఎక్సర్షన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ ఉంటారో ₹100 మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే రిమైనింగ్ క్యాండిడేట్ అంటే యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ మాత్రమే అనమాట.
ఈ పేమెంట్ కూడా మీకు అక్టోబర్ 16వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే www.ssc.gov.in అనే వెబ్సైట్లో మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మనకు 10+2 సీనియర్ సెకండరీ అయితే పాస్ అయి ఉండాలి. అది కూడా మనకు విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు అయితే చేసి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే ఎంపీసీ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీ కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అంటే మనకు మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టంలో మీకు ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 10th+ ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకు ఏదైతే కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించినది మనకు క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఇది కంపల్సరీ మీరు ట్రేడ్ టెస్ట్ లాంటిది అనమాట. అదైతే క్వాలిఫై అయితే అవ్వాలని మెన్షన్ చేశారు, అది చూసుకోండి ఒకసారి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ముందుగా వచ్చేసి CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు బై SSC వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు 100 మార్క్స్కి. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అనమాట. ఇది ఢిల్లీ పోలీస్ వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఢిల్లీ పోలీస్ వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. ఇది కూడా క్వాలిఫికేషన్ మాత్రమే. తర్వాత మనకు ఇంగ్లీష్ వర్డ్స్ ప్రాసెసింగ్ ఉంటుందన్నమాట. టెస్ట్ అనేది మనకు స్పీడ్ వచ్చేసి 100,000 కీ డిప్రెషన్స్ని 15 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. ఇది క్వాలిఫికేషన్ మాత్రమే. ఇది కూడా మనకు ఢిల్లీ పోలీస్ వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. అయితే మనకు డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఎగ్జామ్కి వచ్చేసి మనకు CBT ఎగ్జామ్కి 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు, జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, అదేవిధంగా కింద వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, నెక్స్ట్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు, అండ్ కంప్యూటర్ ఫండమెంటల్ అండ్ MX Excel, MS Word, కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్, WWD ఈ వీటి విభాగం సంబంధించిన 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. 90 నిమిషాలు టైమింగ్ ఇది ఇస్తారు, అంటే 1.5 అవర్ అనమాట. అయితే ప్రతి మన క్వశ్చన్ పేపర్ అనేది మనకు 12th లెవెల్ అయితే ఉంటుంది. కాబట్టి చూసుకుని అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్టే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఒంగోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ ఈ 3 సెంటర్లు అయితే తెలంగాణ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. మన ఆంధ్ర అండ్ తెలంగాణ సెంటర్లో కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్ అయితే ప్రిపేర్ అవ్వండి ఈ నోటిఫికేషన్కి. అయితే బ్రదర్ ఎవరికాడైతే NCC సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకి వచ్చేసి మనకు బోనస్ మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ NCC C సర్టిఫికేట్ వాళ్ళకు 5% మీకు మార్కులు అయితే యాడ్ అవుతాయి. NCC B సర్టిఫికేట్ ఉంటే 3%, NCC A సర్టిఫికేట్ ఉంటే 2%. అయితే మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం NCC సర్టిఫికేట్ ఉందని మీరు అక్కడ మెన్షన్ చేయాలి కంపల్సరీగా, ఉంటేనే మీకు యాడ్ అవుతాయి అనమాట. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో నెక్స్ట్ వచ్చి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు ముందుగా వచ్చేసి మేల్ వాళ్ళకు ఇక్కడ 1600 మీటర్స్ రన్నింగ్ని బిలో 30 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు 7 మినిట్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లాంగ్ జంప్ వచ్చేసి 12.5 feet అయితే ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3.5 feet అయితే ఉంటుంది అనమాట. ఇది బిలో 30 ఇయర్స్ వరకు మాత్రమే. అండ్ 30 to 40 ఇయర్స్ వాళ్ళకు సపరేట్గా అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అదేవిధంగా అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ని 5 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 feet అయితే ఉంటుంది అనమాట. బిలో 30 ఇయర్స్ వాళ్ళు మాత్రమే అది ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు హైట్ అండ్ చెస్ట్ ఎంత ఉన్నదంటే మనకి ముందుగా వచ్చేసి మేల్ వాళ్ళకు హైట్ అనేది 170 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 81, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇది మేల్ వాళ్ళకు మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళకి చూసుకుంటే ఫీమేల్ వాళ్ళ హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్ అయితే కంపల్సరీ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. అండ్ ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి అది కూడా ఉంటుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. అయితే బ్రదర్ మీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒక డీటెయిల్గా ఒక వీడియో చేయాలంటే కానీ కింద కామెంట్ అయితే చేయండి. అంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో అది కానీ ప్రతిదీ మీకు ఒక వీడియో చేయండి అంటే కింద కామెంట్ చేస్తే మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి, మీ నుంచి వచ్చే సపోర్ట్ని బట్టి నేనైతే ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పూర్తిగా క్వాలిఫికేషన్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.